నమ్మకం లేకుండా చేసే ఒక భాగం ఇది. మంచి సార్, మంచి మంచి ప్రోగ్రామ్ తీసుకోరు. ఎప్పుడు ఎవరు కూడా మనం ఇప్పుడు నెల్లూరుకి 15 కిలోమీటర్ల దూరంలో గల తోటపల్లి గూడూరు మండలం ఇసుకపాళెంలో గల కృపా వృద్ధాశ్రమం నందు ఉన్నాం. ఇక్కడ వీళ్ళు 5 సంవత్సరాల నుంచి ఇక్కడ వృద్ధాశ్రమం నడుపుతున్నారు. ఇక్కడ వీళ్ళు చేస్తున్న పరిచర్య, వృద్ధులకు వీళ్ళు చేస్తున్న సేవ మొదలైన వివరాలన్నీ కూడా మనం కనుక్కొని వీళ్ళ మనసులోని మాటలు మనం అన్నీ ఏర్చి సమకూర్చి మీకు ఇప్పుడు మేము వివరించబోతున్నాం. యేసుతో కాసేపు అనే కార్యక్రమంలో ఈరోజు మీరు నెల్లూరు జిల్లాకి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న కృపా వృద్ధాశ్రమం ఉన్నాం. ఇది నెల్లూరు జిల్లాకి 15 కిలోమీటర్ల దూరంలో తోటపల్లి గూడూరు మండలంలో ఇసుకపాళెం అనే గ్రామంలో ఉంది. ఇక్కడ వీళ్ళు 5 సంవత్సరాల నుంచి వృద్ధులకు సేవ చేస్తున్నారు. వీళ్ళ సేవ ఎలా ఉంది, వీళ్ళ పరిచర్య ఎలా ఉంది అనే కార్యక్రమాన్ని ఈరోజు మనం ప్రత్యక్షంగా చూస్తున్నాము. అలాగే మా ప్రేక్షకులందరికీ కూడా చూపిస్తున్నాము. ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమాన్ని చూసి వీళ్ళు చేస్తున్న పరిచర్య భారాన్ని తెలుసుకోగలరు. రాజు అద్వితీయుడే, నన్ను ఎన్నడూ విడవని సర్వశక్తుడే. నలువున రాజు అద్వితీయుడే, నన్ను ఎన్నడూ విడవని సర్వశక్తుడే. ఏమున్నా లేకున్నా ఎవరున్నా రాకున్నా, ఏమున్నా లేకున్నా ఎవరున్నా రాకున్నా, అవునన్నా మీరు కాదన్నా, అవునన్నా మీరు కాదన్నా. నలువున రాజు అద్వితీయుడే, నన్ను ఎన్నడూ విడవని సర్వశక్తుడే. అందమానులోన అండగా ఉన్నాడు, అండగా ఉన్నాడు. నీకు బారులోన నిత్య సూర్యుడున్నాడు, నిత్య సూర్యుడున్నాడు. అందమానులోన అండగా ఉన్నాడు, అండగా ఉన్నాడు. నీకు బారులోన నిత్య సూర్యుడున్నాడు, నిత్య సూర్యుడున్నాడు. ఏమున్నా లేకున్నా ఎవరున్నా రాకున్నా, ఏమున్నా లేకున్నా ఎవరున్నా రాకున్నా, అవునన్నా మీరు కాదన్నా, అవునన్నా మీరు కాదన్నా. నలువున రాజు అద్వితీయుడే, నన్ను ఎన్నడూ విడవని సర్వశక్తుడే. నలువున రాజు అద్వితీయుడే, నన్ను ఎన్నడూ విడవని సర్వశక్తుడే. అవని అంధకారంలో అసయ జ్యోతి ఉన్నాడు, అసయ జ్యోతి ఉన్నాడు. అలసిపోయిన గ్రామంలో అసయ దుర్గమున్నాడు, అసయ దుర్గమున్నాడు. అవని అంధకారంలో అసయ జ్యోతి ఉన్నాడు, అసయ జ్యోతి ఉన్నాడు. అలసిపోయిన గ్రామంలో అసయ దుర్గమున్నాడు, అసయ దుర్గమున్నాడు. ఏమున్నా లేకున్నా ఎవరున్నా రాకున్నా, ఏమున్నా లేకున్నా ఎవరున్నా రాకున్నా, అవునన్నా మీరు కాదన్నా, అవునన్నా మీరు కాదన్నా. నలువున రాజు అద్వితీయుడే, నన్ను ఎన్నడూ విడవని సర్వశక్తుడే. నలువున రాజు అద్వితీయుడే, నన్ను ఎన్నడూ విడవని సర్వశక్తుడే. సిలువ వేయబడిన యేసే నా రక్షకుడు, యేసే నా రక్షకుడు. వెలివేయబడిన యేసే నా నాయకుడు, యేసే నా నాయకుడు. సిలువ వేయబడిన యేసే నా రక్షకుడు, యేసే నా రక్షకుడు. వెలివేయబడిన యేసే నా నాయకుడు, యేసే నా నాయకుడు. ఏమున్నా లేకున్నా ఎవరున్నా రాకున్నా, ఏమున్నా లేకున్నా ఎవరున్నా రాకున్నా, అవునన్నా మీరు కాదన్నా, అవునన్నా మీరు కాదన్నా. నలువున రాజు అద్వితీయుడే, నన్ను ఎన్నడూ విడవని సర్వశక్తుడే. నలువున రాజు అద్వితీయుడే, నన్ను ఎన్నడూ విడవని
కాని సర్వశక్తుడే. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మనం ఇప్పుడు నెల్లూరు జిల్లాలోని అంటే నెల్లూరు జిల్లాకి 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న తోటపల్లి గూడూరు మండలం ఇసుకపాలెం గ్రామంలో కృపా వృద్ధాశ్రమం నందు ఉన్నాం. ఇక్కడ ఆశ్రమము మరియు దేవుని మందిరము రెండు మనం ఇప్పుడు పక్కపక్కన చూస్తున్నాం. రెండు ఒకే దగ్గర నడుపుతున్నారు. ఇక్కడ ఆశ్రమంలో ఇంచుమించు 22 మంది పైనే ఉన్నారని చెప్తున్నారు. పాస్టర్ గారితో ఇప్పుడు మనం ఇక్కడ ఆయన సేవ గురించి ఆశ్రమం గురించి అడిగి పాస్టర్ గారిని వారి అబ్బాయిని ఇద్దరిని అడిగి మనం తెలుసుకుంటాం. మీ పేరు మీ వివరాలు కొంచెం చెప్తారా మాకు? చెప్తామండి. 1985లో ప్రభు నన్ను పిలిచాడు. ఎట్లా పిలిచాడంటే, నేను వ్యవసాయం చేసేవాడిని, త్రాగుబోతుని, లోకంలో తిరిగేవాడిని. అలాంటి పరిస్థితుల్లో దేవుడు అంటే ఎలాంటి ఆయన తెలుసుకొని ఒక ఆలోచన నాలో ఉండింది. మేమంత విగ్రహారాధకులమే. అయితే యేసుక్రీస్తునే దేవుడు కొరవాళ్ళు దేవుడు కాదని వాదించేవాడిని కూడా. అయితే 85 జూన్ నెల 2వ తేదీ ఆదివారం ప్రార్థన రమ్మని మా ఏమన్నది. ఆయన దేవుడు కొరవాళ్ళు దేవుళ్ళు కాదని వాదించి నిజమైన క్రీస్తు యేసుక్రీస్తు అయితే, ఈ భూలోకంలో దేవుడు ఆయన అయితే నేను పొలంలో పోయి నాగేలు కడతాను, అరగడతాను, నన్ను తీసుకొస్తే ప్రభు నమ్ముతా అని చెప్పా. అప్పుడు పోయాను. పోయిన తర్వాత 2 కొండలు దున్నే 3వ కొండ వేస్తుందా టైం అయిపోయింది చెప్పమన్నాడు. 8:30 టైం. అసలు ఎవరైనా నువ్వు దేవుడువా దెయ్యమా నేను వాదిస్తూ ఉన్నాను ఆయనతో. టైం అయిపోయింది నాయనని ఆయన అరుస్తూ ఉన్నాడు పైన. అలాంటి పరిస్థితుల్లో నువ్వు కనబడితే నేను ఇప్పుతానని కూడా నేను కూడా ఆయనతో వాదన వేసుకున్నాను. ఆయన అరవను, నేను దున్నను. అలాంటి టైంలో కాళ్ళల్లో వేడి కడుపులు ఆరాటం వచ్చి ఇప్పు 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 అనే శబ్దం కలిగిన తర్వాత నాగేలిప్పి ఉత్తర భాగంగా ఎద్దలు కట్టేసి ముల్లగారి చేతిలో పెట్టుకొని తూర్పు భాగంగా నిలబడిన తర్వాత నాకు ఒక 20 గజాల దూరంలో భూమికి ఆకాశానికి ఒకటిగానే ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఆయన నేను పిలిచింది అంటా ఉన్నాడు. మేఘం నుంచి మాట్లాడుతున్నాడు. అప్పుడు అసలు ఎవరయ్యా నువ్వు అని అన్నా. ఒక మాట అన్నాడు ఆయన. నేను సజ్జనం కూడా తెలియదా ఇంకా అన్న తర్వాత ముందే నేనే వెనకాల నేనే నాయన అన్నాడు. అన్న తర్వాత ఇటు తిరిగి చూస్తే అక్కడ లేడు ఆయన. అప్పుడు ముల్లగారు కూడా అక్కడే పారేసి 3 కిలోమీటర్ల దూరంలో మా పొలం ఉంటే అక్కడి నుంచి పరిగెత్తు వచ్చి ఇంటి దగ్గరకు వచ్చి స్నానం చేసి తర్వాత పోయి మందిరంలో కూర్చున్న తర్వాత అక్కడి నుంచి మనం స్టడీగా అయినాం, ప్రభువు నమ్మగలిగాం. తర్వాత నేను ఈ తాగే తంటాలు పడేటప్పుడు నాకు అసలు దైవత్వం అంటే ఏంటి తెలియకపోయా, నాకు ప్రార్థన రాకపోయా అని అడిగినప్పుడు ఆయన ఒకరోజు రాత్రి నాకు ఒక ఔషధం ఇచ్చాడు. ఔషధం తాగా ఎవరు చెప్పి నేను వినమన్నాడు. ఔషధం తాగిన తర్వాత ఈ తాగుడు అన్నీ పోయినాయి. పోయినంత అక్కడి నుంచి నేను బైబిల్ కూడా చదివేలేదండి. బైబిల్ కూడా లేదు మా ఇంట్లో. మాకు 7 మంది పిల్లలు, ఆర్థికంగా బలహీనమే. అందువల్ల బైబిల్ లేని పరిస్థితుల్లో మాకు ఆఖరి కుమారుడు పుట్టినాడు. ఆయనకి ప్రార్థన చేయాలంటే ఇంగ్లీష్ వాళ్ళు వచ్చినారు అప్పుడు అమెరికా నుంచి. మా ఆమె పోయి ప్రార్థనకు పోయిన తర్వాత ఆ బైబిల్ ఇస్తే ఆ బైబిల్ తీసుకొచ్చింది. అంటే నువ్వు బైబిల్ ఇస్తే నేను వాక్యం చదువుతానని చెప్పాడు ఎవరితో, దేవునితోనే. నువ్వు బైబిల్ ఇస్తే నేను వాక్యం చదువుతాను, లేకుంటే నేను చదవలేనని చెప్పావు. అప్పుడు ఒకరోజు రాత్రి ఆదికాండం 7వ అధ్యాయం చదవమన్నాను. ఆ 7వ అధ్యాయం అనేది నాకు అంతకు మునుపు తెలియదు. అప్పుడు ఈ తరం వాళ్ళు నీవే నా ఎదుట నీతిమంతుడైన సూచితిని కనుక నీవును నీ ఇంటి వారు నావలో ప్రవేశించమని నోవాహు జలప్రళయాన్ని గురించి చెప్పాడు. ఆ జలప్రళయాన్ని గురించి అక్కడి నుంచి నేను బైబిల్ చదవసాగాం. అక్కడి నుంచి ప్రార్థన నేర్పించాడు. అన్ని విధాలుగా మా పొలాలను వదిలేమంటే పొలాలు కూడా వదిలేసాం. ఎద్దులు చచ్చిపోయినాయి, బండిద్దులు పోయినాయి, మోటార్లు పోయినాయి, ఆఖరి ఖాళీ వాళ్ళు నిలబడిపోయినాం. అయితే మా పిల్లలు కూడా అలాంటి పరిస్థితులు, చిన్నపిల్లలు అలాంటి పరిస్థితులు కాలు పడిపోయింది. నాకు ఈ కుడి కాలు పడిపోయింది. ఇంట్లో ఎట్లుందంటే పరిస్థితులు బాగాలేవు, చాలా కష్టంగా ఉంది, జరగడమే కష్టం అయిపోయింది. అలాంటి స్థితిలో నాకు దేవుడే బాగు చేయాలి కాదు, ఇక ఎవరి వల్ల కాదు, నేను ట్యాబ్లెట్స్ వాడను, ఇంజక్షన్ చేయించుకొని చెప్పి మా ఆమెతో వాదించా. 3 రోజులు అదే పిల్లల్ని పెట్టుకొని మంచం చుట్టూ పెట్టుకొని ప్రార్థన చేసిన తర్వాత 3వ రోజు రాత్రి 3 గంటల టైంలో నాకు ఇంజక్షన్ చేశాడు దేవుడు. కాలు బాగైపోయింది, పైకి లేచా. ఈ రోజుకి దాని గురించి ఇంజక్షన్ చేయించాలి. ఇప్పుడు కనీసం 10 సంవత్సరాల పైన అయిపోయింది.
అక్కడి నుంచి ప్రభువులో స్థిరపడగలిగాం. మా పిల్లలంతా చిన్నపిల్లలు వీళ్ళందరూ కూడా. అయితే భోజనాలు లేని పరిస్థితుల్లో ఉన్నాం. అయితే అలాంటి పరిస్థితుల్లో, ఈ కాలు బాగలేని పరిస్థితుల్లో కోడి కూర తినగలుస్తామని ఒక ఉద్దేశం చేత నేను మా ఇంట్లో అడిగా, కోడి కూరని తినగలుస్తామంటే. అలాంటి టైంలో నేను పోయి రోడ్లో కూర్చుంటాను. సాయంకాలం 3 గంటలకు వచ్చేసరికి నాలాగా ఇంటికి వచ్చి కోడిని అరవీసిబడి కోడిని వదిలేసి పోయాడని మా ఆమె చెప్పింది. ఎవరంటే నువ్వేనన్నది. నేను రాలేదమ్మా, ఉదయాన్ని పోయిన ఇప్పుడే వచ్చాను కాబట్టి నేను ఏ లేదు, ఈ కోడి పిల్లలు ఎత్తపోయి ఈదులు తిప్పించాం. అవి ఎవరు మాది కాదు అన్న తర్వాత ఆ కోడిని అట్ట ఆపిన తర్వాత మళ్ళీ ఒక పాస్టర్ 2 నెలలు వచ్చిన తర్వాత ఆయన వచ్చిన తర్వాత దాన్ని కోసి వాళ్ళకి పెట్టాం. మేము తిన్నాం. అక్కడి నుంచి ప్రభువులో స్థిరంగా సాగేదానికి ముందుకు వచ్చాం. తర్వాత పొలాల్లో ఎద్దులు కూడా చనిపోయినాయి. పొలాన్ని వదిలేయమంటే 10 ఎకరాల పొలాన్ని వదిలేసి ఉండే ఈనాడు కూడా. ఇవాళ 5 లక్షల ఎకరా 10 ఎకరాలు వదిలేసాం. అంటే నీకు ఎంత నమ్మకం అయిందంటే, నాకు ఈ కాలు బాగు కావడంలో నాకు నమ్మకం ఏర్పడిపోయి ఇక ఎంతకంటే దేవుడు లేడని ఉద్దేశం చేత నేను అక్కడి నుంచి ఈ బైబిల్ చదవకుండా, అప్పుడు దాకా కూడా బైబిల్ చదవలేదు. అయితే ఆ బైబిల్ ఇచ్చిన తర్వాత బైబిల్ని చదివేది, విశ్వాసం ఉంటే చాలు అని ఉద్దేశం చేత నేను ఉన్నాను. అయితే ఒక రోజు రాత్రి ఆదికాండం 7వ అధ్యాయం చదవమన్న తర్వాత అప్పుడు బైబిల్ తీసి చూస్తే ఈ నోవహును గురించి ఉంది. అక్కడి నుంచి 3 దఫాలుగా బైబిల్ చదివాను. 4వ దఫా కూడా ప్రకటన దాకా చదివి అక్కడ ఆపేశా. తర్వాత ఆయన బైబిల్ తినయ్యా అన్నాడు. ఇక అక్కడి నుంచి నేను బైబిల్ చదవలేదు. అంతవరకు కూడా వాస్తవమే. అక్కడి నుంచి ఈ చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా వావేళ్ళ, దంపూరు, ఓరిని, పురిని గ్రామాలు, కోడూరు, ఇవన్నీ ప్రదేశాలంతా కూడా దేవుని సేవ చేశాం. 10 సంవత్సరాలకు దేవుని పని చేశాం. కొన్ని సంఘాలు స్థాపించాం, బాప్టిస్టాలు ఇచ్చాం. అయినా నాకు కుదరని తర్వాత నాకు ఒక నిబంధన ఇచ్చాడు దేవుడు. నేను ప్రభుని అడగతాను, అసలు నాకు ఇచ్చిన పని ఏమిటి? నన్ను ఎందుకు పిలిచావు? పొలంలో దున్నుకొని నన్ను పిలిచావయ్యా, నాకెందుకు పని చెప్పలేదు అడిగేటప్పుడు 1998 సంవత్సరం ఫిబ్రవరి 20వ తేదీ రాత్రి నేను అప్పుడు పాతకోడూరులో సేవ చేస్తుండా 20 మందికి బాప్టిసం ఇచ్చిన. అపోస్తుల కార్యంలో 3వ అధ్యాయం 24వ వచనం చదవమన్నాడు. దానిలో ఏముందంటే, సమయంలో మొదలుకొని అందరూ ప్రవక్తలు ప్రవచించరు, ఈ దినముల గురించి ప్రకటించిరి, దీనికి మీరు వారసులైన ఉంది. అక్కడి నుంచి మరలా నేను ఆ సేవను కూడా వదిలేసుకొని ఇంటి దగ్గరకు వచ్చా. ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత ఒకరోజు రాత్రి, నువ్వు నిజమైన విశ్వాసం అయితే నీకు ఇల్లు ఎందుకు అన్నాడు. అప్పుడు స్థలాన్ని కూడా బేరం పెట్టేశాం. అప్పుడు మా ఆవిడ ఒక మాట అంది, ఏందయ్యా స్థలం కూడా లేకుండా పోతే ఎట్టంటే, దేవుడు అడుగుతాడు కాబట్టి ఇచ్చేద్దాం, దాని గురించి ఇబ్బంది లేదు. ఆ స్థలాన్ని కూడా బేరం పెట్టేశాం. అయితే దేవుడు గొప్ప ఆయన కాబట్టి 1984లో ఆ మాట అడిగాడు. జూన్ నెల 17వ తేదీ రాత్రి స్థలాన్ని అమ్మబాకన్నాడు. 84 జూన్ నెల 15వ తేదీ రాత్రి స్థలాన్ని అమ్మవద్దన్నాడు. తెల్లారి వచ్చింది స్థలం కొంటా అన్నాను. ఏమమ్మా, నేను ఆడుమని పెట్టే స్థలాన్ని డబ్బులు ఇవ్వమంటే ఇలాని 15 రోజులు తిరిగి ఆమె చుట్టూ. తర్వాత ఆయన చెప్పిన తర్వాత వచ్చి ఉదయాన్ని వచ్చిన తర్వాత స్థలం డబ్బులు ఇస్తాను అన్నది. నాకు అవసరం లేదు, రాత్రి మా దేవుడు అమ్మొద్దన్నాడు అని చెప్పిన. అప్పుడు ఆమె సాక్ష్యం చెప్పిందంటే, మీ దేవుడు గొప్ప ఆయనబ్బే, కాబట్టి డబ్బులు కాడకపోతే మీ దేవుడు నన్ను ఈద్దంటే బయటకు వచ్చి డబ్బులు లేవని చెప్పాను అబ్బాయి. కాబట్టి మీ దేవుడు గొప్ప ఆయన, ఆమె అన్ని రాలైనా ఆమెలో ఉన్న ఆత్మదైవ సంబంధమైంది కాబట్టి ఆమె ఆ మాట చెప్పింది. కాబట్టి యేసుక్రీస్తుని ఎరిగిన తర్వాత ఇన్ని సత్యాలు, ఇన్ని మర్మాలు కనుక్కున్నాం. మీరు ఇప్పుడు సేవ ఇక్కడ ఎంతకాలం నుంచి, అంటే ఈ ఆశ్రమం కావచ్చు, ఇక్కడ మీరు సంఘం కావచ్చు, ఎంతకాలం నుంచి చేస్తున్నారు? నేను ఇక్కడ కనీసం ఒక 2-3 నెలల నుంచి వస్తుంది ఇక్కడికి. అంతకుముందు నేను ప్రాంతాలంతా తిరిగేవాడిని, ప్రతి సంఘానికి పోయి సేవ చేసేవాడిని. మా కొడుకే కాబట్టి ఈయన చేస్తా ఉన్నాడు. తర్వాత దీంతో మనం ఏంటంటే, సరే జరగని దేవుని ఏర్పాటు ఎప్పుడు ఉందో అప్పుడు బాధ అనే ఉద్దేశం చేత నేను ఉన్నా. ఈ పొలం కూడా అందుకోసం వదిలిపెట్టాను ఒకప్పుడు. ఈ పొలాన్ని ఆయన ఏర్పాటు ఉందని కొన్నాం. అందువల్ల ఆయన సంకల్పం నెరవేర్చాలా అనే ఉద్దేశం ప్రకారం ఈ స్థలాన్ని కొనిపెట్టాం. అయితే ఈయన పాస్ అవుతాడని, ఎలాంటి పనులు చేస్తాను నేను అనుకోలేదు.
అది దేవుడు ఆయన ఏర్పాటు చేశాడు కాబట్టి దానికి మేము సంసిద్ధంగా ఈ స్థలాన్ని కూడా వదిలేయగలిగాం. మా పెద్ద కొడుకు ఇచ్చిన ఈ భూమిని. అందువల్ల ఇవన్నీ కూడా ఆయన కూడా నచ్చ చెప్పే ఆలోచనలో మేము ఉన్నాం. అందువల్ల దేవుని పని అంటే మేము ముందుకు పోయేవాళ్ళం కానీ వెనకొచ్చేవాళ్ళం కాదని దీంతో మేము ప్రభువుని నమ్మిన తర్వాత మా కుటుంబం మొత్తం ఇప్పుడు మా పిల్లలే నా కొడుకులైతే కూతుళ్ళైతే అందరూ ప్రభువుని అనుసరించి ఉన్నారు, ప్రభువులు సాగుతున్నారు. అందువల్ల ప్రభు సేవలు కూడా హైదరాబాద్లో ఒక ఆయన ఉన్నాడు, ఆయన కూడా ప్రభువులో సాగుతున్నాడు. అందువల్ల మేము దేవుని గురించి ఎంత దూరం ప్రయాణం చేసేదానికి మేము సంసిద్ధంగా ఉన్నాం. అయినా మేము సత్యంలో సాగుతున్నాం కాబట్టి సత్యంగా జీవించాల్సిన అవసరాలు మన మీద ఉన్నాయని, క్రీస్తు బోధ చాలా సత్యం కాబట్టి ఈ సత్యంలో జీవించడమే మా ఉద్దేశం చేత నేను కొనసాగుతుందా. అయితే ఈ సత్యంలో సాగడం లేదని కూడా చాలామంది నాకు అనుమానం ఉంది. క్రీస్తు మర్మాలు క్రీస్తు బోధ తెలుసుకోకుండానే జీవిస్తున్నారని కూడా నాకు బాధ ఉంది. అందువల్ల పరమసత్యం బైబిల్లో ఉన్న పరమసత్యాలు బోధించడం లేదు చాలామంది. అయితే మాకేందంటే చిన్న మంది అయినా ఈ కొద్ది మందికి మనం ఎక్కడికి పోవాలో అక్కడ ఉండాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి మనం లాంటి వాళ్ళు కావాలని ఉద్దేశం చేతని మొదటి నుంచే నా సేవ ఇదే అన్నమాట. ప్రభు మీద ఆధారపడడం, ప్రభు సేవలు సాగడం, మన కష్టాలైనా ఇబ్బందులైనా నష్టాలైనా పడాల్సిన బాధ్యత మన మీద ఉందని ఆయన శ్రమలు అనిపించాడు, మనం కూడా శ్రమలు అనిపించాలనే ఉద్దేశం మాకు ఉంది. అందువల్ల ఈ శ్రమలే దేవుని వాక్యం. ఈ ఆశ్రమం ఉంది కదా, ఇక్కడ మొత్తం ఎంతమంది ఉంటారు? ఇక్కడ ఒక 25 మంది ఉంటారు. 25 మంది ఉంటారు. దీనికి మీ వంతు సహకారం ఏమైనా చేస్తారు? నా సహకారం ఏం లేదండి, ఏం లేదు. పోనీ ఇక్కడ గ్రామ ప్రజలు కానీ ఏం లేదు. ఇంకా ఎక్కడి నుంచి చేస్తాడో మనకు తెలియదు. ఆయన నేను అడగను కూడా అడగను. ఓకే, నేను ఆదివారం ఒక్క పూట వచ్చి ఆయన పని చేయాల్సిందే కానీ ఆయన ఎట్టని కూడా అడగను. నా కొడుకైనా నేను అడగను, ఆయన నాతో చెప్పడు. ఒకవేళ ఇవాళ మీరు వస్తారంటే చెప్పాడు అంతే. అయితే చివరిగా అసలు ఫస్ట్ మనం మీ పేరే చెప్పుకున్నట్లేదు. నా పేరు కొరివి నర్సయ్య. ఇప్పుడు కూడా నర్సయ్య గారుగానే ఉన్నారా? ఏసేపు అని పేరు పెట్టాడు దేవుడేమో, ఏసేపు అని పేరు పెట్టాడు. ఏసేపు పేరు పెట్టాడు. మీ శ్రీమతి గారు? మా ఆయన పేరు శాషమ్మ. మేమంతా కుటుంబం. ఓకే, థ్యాంక్ యూ అండి. కొరివి నర్సయ్య గారితో మాట్లాడాము. అలాగే ఇప్పుడు వాళ్ళ అబ్బాయి గారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, మీ పేరు, మీ వివరాలు. ముఖ్యంగా ఈ సువార్త స్రవంతికి మా ప్రత్యేకమైన మా సంఘం తరపున మీకు శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. నా పేరు కొరివి సురేంద్ర. నేను ఇసుకపాలెం గ్రామం తోటపల్లిగూడెం మండలంలో నివసించేవాడిని. ఇక్కడే పుట్టుకతో మొదలుకొని ఇక్కడే ఉండేవాడిని. నేను ఒక చిన్న కుట్టు పని చేసుకుంటూ జీవనోపాధానికి సాగించుతూ ఉండేవాడిని. అయితే నా తల్లిదండ్రులకు కుమారుడు నేను రెండోవాడిని. అయితే మా నాయన పట్ల ఎన్నోసార్లు నాకు దేవుని పట్ల మాట చెప్పేవాడు, కానీ నేను వినేవాడిని కాదు. అయితే సమయ సందర్భాన్ని బట్టి నాకు వివాహమైన సందర్భంలో నాకు 3 కుమార్తెలు జన్మించారు. ఆ 3 కుమార్తెల తర్వాత నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. నాలో చాలా శోధనలు రేగినాయి. శోధనల తర్వాత ఒక తీర్మానం చేసుకున్నాను. నేను ఎందుకు ఈ లోకంలో జీవిస్తున్నాను, అసలు నేను ఎవరిని, అసలు ఎవరి పట్ల నేను ఉండాలి, ఎవరిని ఈ లోకంలో ప్రేమించాలి. ఎటు చూసినా చీకటమయమైపోయింది సమాజం. ఎవరితో ప్రేమించినా ప్రేమ లేదు. ఎవరు చూసినా మనలో ఈర్ష్య, కుట్ర, కుతంత్రంతో ఈ లోకం జీవిస్తుంది అనే ఒక ఆలోచన కలిగి ఉన్నాను. కాబట్టి నా హృదయం నాకే ఆందోళన చెంది అప్పుడు దేవుడిని ఎరగకుండా ఉన్నవాడిని. నాలో ఒక ప్రేరేపణ కలిగింది. ముఖాముఖిగా మీరు మాతో ఎలా మాట్లాడుతున్నారో ఆ విధంగా నాతో సాతాను మాట్లాడింది. ఏ విధంగా మాట్లాడిందంటే, ఏవరా అబ్బాయి, నువ్వు ఏ విధంగా ఉన్నావు, నీవు ఉన్నవాడువా, ఉంటావా, చనిపోతావా అని నన్నే అదే పరిశీలించింది. అయితే నన్ను అడిగింది కటాఖండిగా, ముఖాముఖిగా. అయితే దాంతో మాట్లాడాను. నువ్వు మంచోడు కాదు, నువ్వు చనిపోవడమే మంచిది అని సాతాన్ని ప్రేరేపించింది. ప్రేరేపించింది. అయితే చనిపోదాం అంటే దాన్ని చాలా సింపుల్ అనగా నేను అది చాలా సలహా ఇచ్చేసింది, సింపుల్గా సలహా ఇచ్చేసింది మరణాన్ని. తర్వాత అంత తొందరగా ఇచ్చింది కాబట్టి సరే మరణానికి దారి తీస్తుంది కాబట్టి ఈ లోకంలో ఏం చేసినా నువ్వు ఒక గొప్ప లేకుండా పోయావు కాబట్టి నువ్వు చనిపోతే నిన్ను చూసి అందరూ అబ్బా సురేంద్ర చనిపోయేళ్లే అబ్బాబ్బాబ్బా అని ఒక జాలి పడతారన్న ఆలోచనతో ఈ సాతాను నన్ను ప్రోత్సహిస్తూ ఉంది. అయితే ఒక సమయంలో నేను అడిగాను. మా నాయన ప్రార్థన చేసేవాడు, ఎన్నోసార్లు మోకరించి ప్రార్థన చేసేవాడు, పాటలు పాడేవాడిని. అయితే నేను
ఎవరిని ఎరిగిన వాడిని, ఎవరు దేంతో ఈ లోకంలో జీవిస్తున్నానని చెప్పేసి నేను తీర్మానం చేసుకుని ఒక సమయంలో చనిపోదామన్న సమయంలో నిలబడి, ప్రభువా ఇదిగో ఈ సమయంలో నేను చనిపోతున్నాను, నన్ను ఎందుకు ఈ లోకంలో పుట్టించావు, నేనేం చేయాలి ప్రభువా అని తీర్మానం చేసుకుని దేవుణ్ణి అడుగుతూ ఉన్నాను. అడిగిన సమయంలో ఇదిగో ఈ సమయంలో నేను చనిపోతున్నా, ఖచ్చితంగా నేను చనిపోవడం మరసని తీర్మానం చేసుకున్నానని చెప్పేసి ప్రభుతో ఆ సమయంలో అడిగాను. అయితే ఆ సమయంలో నేను ఉన్న సమయంలో విత్ సెకండ్ ఎన్నోసార్లు నేను పిలిచిన పలకలేదు, కానీ ఎన్నోసార్లు అడిగిన సమయంలో రాలేదు, కానీ ఎవరు నాకు ఆ వర్తమానం ఇవ్వలేకపోయారు. కానీ ఆ సమయంలో పిలవక తరికి ఒక తెల్లటి వెలుగు, చీకటమయంలో ఉన్న నేను తెల్లటి వెలుగులో ఆ సమయంలో ఊరేసుకొని చనిపోదామనే ఆలోచన కలిగిన వాడిని. ఆ సమయంలో తెల్లటి వెలుగు ప్రకాశించి జరుగుతున్న కార్యం ఆ సమయంలో మరణానికి దారి చేసే సమయంలో ఆ తెల్లటి వెలుగు వచ్చేసి శనివారం రోజు రాత్రి 7 గంటలకి నిలబడుకున్న వాడిని ఉదయం 5 గంటల దాకా అదే ప్లేస్లో నిలబడుకునే ఉన్నాను. ఆ ప్లేస్లో నిలబడుకున్న సమయంలో ప్రభు వచ్చి ఒక డాక్టర్ ద్వారా వచ్చి నాలో ఉన్న అలవాట్లు, నాలో ఉన్న చెడు క్రియలు అన్నీ దూరం చేశాడు. ఆ సమయంలో వచ్చినప్పుడు నేను బయటకు వచ్చి చూసినప్పుడు ఎంతో సంతోషంగా, నా హృదయం ఎంతో ఆనందంగా, చెప్పలేనంత ఆనందంగా ఉంది. కానీ ఆ సమయంలో నేను చాలా అందరికీ దూరం అయిపోయిన వాడిగా ఉన్నాను. బిడ్డలకి కానీ, భార్య కానీ, తల్లిదండ్రులు కానీ అందరికీ దూరం అయిపోయిన వాడిగా ఉన్నాను. అయితే చూసిన సమయంలో నాకు ఎంతో ఆనందంగా ఉంది, కానీ చెప్పడానికి ఎవరు కూడా నా దగ్గర లేరు. ఎవరికి చెప్పాలన్నా కూడా నేను నాతో కోపంతోనే ఉన్నారు, కానీ ఒక్కరు కూడా నాతో ప్రేమతో పలకరించే వాళ్ళు లేరు. అయితే ఒక సమయంలో కూర్చొని దేవునితో, ప్రభువా నన్ను ఎందుకుగా రక్షించావయ్యా, నేనేం చేయాలి ప్రభువా, అందరికి దూరం అయ్యావు కదా, నేనేం చేయాలి ప్రభువా అని దేవునితో ఆకాశం వైపు కళ్ళెత్తి చూసి ఆయన అడిగాను. అడిగిన సమయంలో నాకు సంతోషంగా పాటలు పాడడానికి, వాక్యం చదవడానికి, నేను పట్టుబుడిస్తే తెచ్చుముక్క రాదు, బైబిల్ చదువని ఒక వాగ్దానం తెలియజేస్తూ ఉంది. నేను చదువులేదు కదా, ఏం చేయాలా అనేటప్పుడు ఆ బైబిల్ చదవడానికి నా తలంపు నాలో రేకెత్తుంది. నా కన్ను దృష్టి, నా నాలిక, ఆ వచనాలు నా నాలిక మీద రాస్తూ ఉంది. నా కళ్ళు చూపంతా దాని మీద గుష్టి కలిగి చదువుతూ ఉన్నాను. అయితే ఆ సమయంలో అన్ని దూరం అయిపోయినట్టు అన్నీ మళ్ళీ దగ్గరికి వచ్చాయి. సరే, ఆ సమయంలో నాకు మంచి రక్షణ కలిగింది, దేవుడు నన్ను రక్షించగలిగాడు, చాలా సంతోషం కలిగింది. మిమ్మల్ని దేవుడు ఎందుకు పనికిరాని వాడి దగ్గర నుంచి ఈరోజు మీరు మీ కుటుంబం కట్టడమే కాకుండా అనేక మందికి సహాయం చేయాలని ఆలోచన కూడా మీలో కల్పించాడని మీరు ఖచ్చితంగా నమ్ముతారు? ఖచ్చితంగా నేను ఆ విధంగా నమ్ముతున్నాను కాబట్టి దేవుడు ఈరోజు ఈ పరిచర్య కొనసాగించడానికి నాకు ఇచ్చాడు. చాలా మంది అండి వాళ్ళ సొంత తల్లిదండ్రులను కూడా చూసుకోవడానికి కష్టమైపోతున్న ఈ రోజుల్లో మీరు ఇంచుమించు 25 మంది దాకా చూస్తున్నారంటే వాళ్ళ బాగోగులు, తర్వాత వాళ్ళకి కావాల్సిన ఆహారము, మీకు బయట నుంచి అక్కడి నుంచి సహాయం అందుతుందా? ఎవరు లేదండి, దేవుని యొక్క సహాయం తప్ప మరి ఎవరును కూడా సహాయం చేయలేరు. అయితే ఈ సహాయం ఎలాంటిదంటే, ప్రభు ఆకాశం వైపు అయితే, ప్రభువా నాకెంత పనిచ్చారు, ఏం చేయాలి ప్రభువా నేను, అది నా వల్ల అయితే కాదు, నేను మనుషులు పోయి అడిగితే నాకేం సహాయం చేస్తారు ప్రభువా, నేనేం చేయాలి ప్రభువా అని నేను అడిగినప్పుడు ఆ సహాయం దేవుడే ఆ సహాయం ఇస్తారు. ఒక్క చిన్న ఉదాహరణ, నా భార్య తిట్టిన సమయంలో, ఏందే మనం చేసే ఈ పని ఇది కాదు, ఉన్నోళ్ళు చేసే పని ఇది, కాబట్టి మనం చేయలేం, కాబట్టి ఇది మనం చేయలేం, కాబట్టి ఉన్నోళ్ళు చేసే ఈ పనిని నువ్వు మోటుకున్నావు అని చెప్పి తిట్టేసి వెళ్ళింది. నేను ఒక్క సమయంలో ప్రభువుని అడిగిన, ప్రభువా ఇదిగోనయ్యా ఈ పనికి ఈ సహాయం కావాలా ప్రభువా అని అన్నప్పుడు అని నేను అడిగినాను. ఆ క్షణంలో నా భార్య బయటికి వెళ్ళిపోయింది. దేవుని యొక్క సామర్థ్యాన్ని గురించి చెప్తున్నాను, వివరిస్తున్నాను మీకు. నా భార్య ఆ మాట అనేసి బయటికి వెళ్ళిపోయింది. నేను గమ్ముగా పండుకొని ఆకాశం వైపు చూస్తూ ఉన్నాను. ప్రభువా ఈ పని కావాలని చెప్పేసి నా మనసులో అనుకుంటూ ఉన్నాను. నేరుగా వచ్చి వేసిన తలుపుని తట్టి టక 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 తడుతూ ఉన్నాడు ఒక ఆయన వచ్చి. ఏమయ్యా మీ ఇంట్లో సామాన్ అయిపోయిందట కదా, ప్రొవిజన్స్ లేదా, కారులో వచ్చి తీసుకోండి, అవి వచ్చినాయని చెప్పేసి అని అడావుడిగా వాళ్ళు వచ్చి దించేసి వెళ్ళిపోయారు. సమయాన్ని బట్టి పక్క ఇంటికి వెళ్ళింది. మరలా మా భార్య వచ్చింది. వచ్చే లోపల అన్నీ ఉన్నాయి. అన్నీ ఉండేటప్పుడు ఇది కళ నిజమా అనేది దేవుని యొక్క సామర్థ్యం ఆ రోజు బట్టి ఆమె నమ్మగలిగింది. ఆ సమయంలో నాకు చాలా ఆనందం కలిగింది. ప్రభువా చూడు, ఆయనకి తెలుసు ఈ పని ఏది కావాలో, కాబట్టి ఆ పనిని బట్టి దేవుడు అనుగ్రహిస్తాడు, కానీ అది మన వల్ల ఎవరు కాదు. కాబట్టి ఇప్పుడు మీకు ఇంట్లో అంటే ఇప్పుడు పూర్తి సహకారం ఇస్తున్నారా పాస్టర్ గారు? పూర్తి సహకారం. ఆ సహకారం లేని ఇప్పుడు నేనేం చేయలేను. కాబట్టి ఆ సమయంలో నమ్మలేకపోయింది. ఈ సమయంలో ప్రతిదీ నేను లేకపోయినా కూడా వాళ్ళని చూడడానికి అన్ని చేయడానికి ఇస్తూ ఉంది. అయితే ఒక
ఈ విధంగా మారడానికి ఒక తీర్మానం నేను ఖచ్చితంగా తీసుకున్నాను. దేవుడు నన్ను మార్చాడు కదా, నేను మార్చేప్పుడు నేనేం చేయాలి, ఏం పని చేయాలి నేను అని చెప్పేసి అంటే నాకు మరలా దేవుని యొక్క ప్రేరేపణ ఉన్నా కూడా దాన్ని గ్రహించలేక నేను బిడ్డలకు పోషించలేక వాళ్ళకి పెట్టలేక నేను ఏ విధంగా చేయాలని చెప్పేసి నేను ఆలోచించాను. ఆ సమయంలో వీళ్ళని చంపేద్దామనే ఆలోచన నాకు కలిగింది. బిడ్డల్ని అది ఎలా చంపేద్దాం, సముద్రంలో తీసుకువెళ్ళిపోయి 3 బిడ్డల్ని 3 చేతులతో ఎత్తుకొని ఎవరు చెప్పకుండా నేను ముందుకు వెళ్ళిపోతాను. కాబట్టి ఆ సమయంలో ఎత్తుకున్న బిడ్డని ఎత్తుకున్నట్టు ఆలోచించుకుంటుంది కదా, ఆ సమయంలో బిడ్డలు అటు ఇటు వదిలేసి నేను సముద్రం ముందే వెళ్ళిపోతాను. ఈ వెనక్కి తిరిగి వచ్చే పరిస్థితి లేదు, అంతటితో నా జీవితం ముగిస్తుందని తీర్మానం చేసుకున్నాను. అయితే ఉదాహరణ నేను అనుకున్న ప్లాన్ను వీళ్ళని పంపించడం నడిపించడం జరిగింది. తీసుకుని వెళ్ళాను. వీళ్ళందరూ ఒడ్డున ఉన్నారు. నేను 3 బిడ్డలు 3 పెద్ద పాపను వచ్చి మధ్యలో ఈ అమళ్ళ పిల్లకాయలు ఇద్దరిని ఆ పక్కన ఒక ఈ పక్కన ఒకని ఎత్తుకొని సముద్రంలోకి వెళ్ళిపోయాను. ఆ సముద్రంలోకి వెళ్ళిపోయినప్పుడు నేను తీర్మానం చేసుకున్న ఆలోచన హృదయంలో ఉంది. ఆ హృదయంలో ఉన్న సమయంలో నేరుగా ఎదురుముఖాడికి నీళ్ళు వచ్చేసి నేను ఆ సమయంలో అడుగుతున్నా, ప్రభువా ఇదిగో ఈ బిడ్డల్ని ఇక్కడ వేసేస్తున్నాను. ప్రార్థన రాదు నాకు, వేసేస్తున్నాను. ఆ సమయంలో నేను పెద్దగా గర్జించి మరి నా హృదయంలో బిడ్డలు ఏమైపోతారో అనే ఆలోచన ఉంది. ఇదిగో ఈ ప్రభు ఇప్పుడు ఈ సముద్రంలో వేసేస్తున్నా, ఈ ఏరియా నాకు తెలియదు అని అడిగిన సమయంలో గమ్ముగా నిమ్మలం సముద్రం ఏ విధంగా అంటే మన గుంటలో నీళ్ళుగా నిర్మలం అయిపోయినాయి. అలే లేదు, అల రావాలా అని చెప్పేసి నేను ఎదురు చూస్తున్నాను. ఆలోచించి కొడితేనే కదా నేను బిడ్డలను వదిలేస్తాను. ఆలోచి కొట్టినప్పుడు అటొకరు ఇటొకరు వదిలేస్తాను కదా 3 బిడ్డల్ని. కాబట్టి నేను మరలా వెనక్కి తిరిగి చూసే పరిస్థితి లేదు కాబట్టి ముందుకు వెళ్ళిపోతానని తీర్మానం చేసుకున్నాను. కాబట్టి వెళ్ళి ఉన్నాను. ఆ సమయంలో అడిగినప్పుడు బయట చేసి వీళ్ళు అరుస్తూ ఉన్నారు. వెనక్కి తిరిగి నేను చూడలేదు. నన్ను అరుస్తూ ఉన్నాడు, పెద్దగా కేకలు అరుస్తున్నాడు. ఆ అరిసే మాట అయితే వినుస్తుంది. అయితే ఆ సమయంలో ఒక కేక నేల మీద నుంచి నాకు వర్తమానం అందించింది. నాయనా నువ్వు బయటకు బయలుదేరని చెప్పేసి ఆ సమయంలో నాకు వచ్చింది. ఆ సమయంలో నాకు ఎంతగానో వచ్చిందంటే నా హృదయంలో ఎవరు ఈ సమయంలో నేను చనిపోవాల సమయంలో బయటకు పొమ్మన్నారు ఎవరు అని ఆందోళనతో చెప్పడానికి నాకు ఆ సమయం రాలేదు. అయితే సమయాన్ని బిడ్డలు ఎత్తుకుని వచ్చి వాళ్ళు ముఖాలను ఒకసారి చూస్తా, చనిపోయే బిడ్డలు నేను చూస్తున్నాను రా అని చెప్పేసి నేను ఎంతో ఆనందంతో వాళ్ళ ముఖాలను వాళ్ళసారి చూస్తూ ఉన్నాను. అయితే వీళ్ళు తిడుతూ ఉన్నారు నన్ను బయట చేరి. ఎటకేలకు బయటికి తీసుకుని వచ్చేసాను. వాళ్ళని బయటికి తీసుకుని వచ్చేసి వాళ్ళ ముఖాల సైజు చూస్తూ ఒక ఆమెడ నా భార్య వీళ్ళందరూ తిడుతూ ఉన్నారు. అయితే వీళ్ళు ఎన్ని తిట్టినా కూడా నీళ్ళ నుంచి వచ్చిన మాట ఎవరు ఆ మాట చెప్పారు? నన్ను తీర్మానం చేసుకున్న పోయిన నేను మరణించాల్సిన నన్ను బిడ్డలో నేను మరలా వెనక తిరిగి చూడకుండా వెళ్ళిపోవాల్సిన నేను మరలా ఎలా వచ్చాను? హస్తల నీళ్ళలోంచి వచ్చిన మాట ఎవరిది? కాబట్టి దేవుడి ప్రేరేపణ కలిగింది కాబట్టి ఆ ప్రేరేపణతో మరల ఏమి కాబట్టి ఆ సమయంలో నేను అడిగిన పని మరలా దేవుడు సేవకు కొనసాగిస్తూ ఒక సంఘస్థుడిగా పోతున్నాను. ఈ సంఘంలో పోతూ సమయంలో ఒక వృద్ధురాలు నాకు కంటపడింది. అంటే నేను ఏ విధంగా ఈ పరిచర్యకు కొనసాగించడానికి ఆకస్కారం దొరికిన విధంగా చెప్తాను. ఒక వృద్ధురాలు ఏం జరిగిందంటే ఒక వేప చెట్టు కింద పడిపోయి చాలా హీనస్థితిలో ఉంది. ఆ హీనస్థితిలో ఎలా ఉందంటే ఆమె అక్కడ చాలా అసహ్యంగా పడిన పరిస్థితిలో ఆడ కూర్చొని పెరాల్సి చూచేసి ఆమె పడిపోయింది. ఆమె ఆ పడిపోయిన దృశ్యాన్ని చూపించడానికి నాలో ఆ గ్రామస్తుడు ఒక ఆయన వచ్చి నా చేయి పట్టుకుని మరీ లాక్కుపోయాడు. నన్ను ఎందుకో లాక్కుపోతున్నావు, మీ గ్రామంలో ఎంతోమంది పెద్దలు ఉన్నారు వాళ్ళందరూ తీసుకుని కాదు నువ్వే చూడాలని చెప్పేసి నన్ను బలంతం చేసి మరీ తీసుకుపోయి లాగి చూపించాడు. నేను చూసిన సమయంలో ఆ ఉద్రాలు చూసి నా కన్నీని కార్చాను. నాకు ఆ సమయం చూసిన ఆ దృశ్యం నా మనసే చెల్లించింది. నాలో ఒక మానవత్వం పులకించింది అనమాట. అది చూసిన దృశ్యాన్ని ఈ విధంగా మనుషులు ఈ విధంగా ఉంటారా? ఈ విధంగా అంటే ఆమెకు ముడత పిండి జల్లి చుట్టూ ఆ పాత పేలికలు పడేసి అంత హీన స్థితిలో ఉంది. దాహం అంట ఉంది. ఆమెను చూసి నా మనసు చెల్లించింది. ఆమెను నా ఎంబటే నాతో కూడా పిల్లలు తీసుకుపోయి అంటే నాతో కూడా వాళ్ళతో కూడా వచ్చారు. అదంతా శుద్ధపరిచి ఎందుకు ఈ విధంగా ఉందంటే వాళ్ళు ఉన్నా కూడా చూడలేని పరిస్థితి అయ్యా అని చెప్పారు. అయితే నేను ఆ సమయంలో ఇంకేం కావాలో వారం నేను సంఘానికి వస్తాను కాబట్టి నేను సహాయం చేస్తానని నేను ఆ సహాయం చేస్తా వస్తున్నాను. కాబట్టి అదే విషయంలో ఇంకొక అతను కూడా పడిపోయాడు. ఆ పడిపోయిన విధంగా ఆయన కూడా చూస్తూ ఉన్నాను. ఆ విధంగా వాళ్ళందరూ కూడా ఏందబ్బా ఇతను చేసే చేత్తో అన్నం తినడానికి కూడా మనకు నచ్చదు, కాబట్టి ఇతను ఏ విధంగా చేయగలుగుతున్నాడు అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఆ సంఘస్థులు కూడా అనుకున్నారు. ఆయన కూడా నాకు ఏమనిపించలేదు,
వాళ్ళకి స్నానం చేపించడం, ఒక స్త్రీ కానీ పురుషుడనే కాకుండా వాళ్ళు శుద్ధపరచడం, దేవుని యొక్క మందిరాన్ని తీసుకురావడం నాలో ప్రేరేపణ కలిగింది. అదంతా దేవుని యొక్క వర్తమానం ద్వారా కలిగింది. కాబట్టి వాళ్ళు తీసుకొచ్చి మందిరాన్ని చూస్తూ పెడుతూ ఉన్న సమయంలో నాలో నీవు ఒక వృద్ధాశ్రమం స్థాపించాలనేది కలిగజేశాడు. అప్పుడు దాకా నాకు ఎలాంటి ఆలోచన లేదు, నాకు ఏది కూడా రెక్కలేదు. కాబట్టి అనుకోసక్యంగా తెలియని రీతిగా ఆటోమేటిక్గా దాన్ని వృద్ధాశ్రమం స్టార్ట్ చేసి నేను అసలు నా కుటుంబాన్ని నేను పోషించుకునే స్థితి అయినా కూడా దేవుడు అయితే సర్వపతి ఒక వచనం తీసుకున్నాం. సర్వపతి వాగికి ఎలక్షన్లు పంపిస్తారు. అక్కడ పంపించినప్పుడు ఒక విధవరాలను పోషించడానికి అక్కడ ఆమెని వాడుకుంటాడు ప్రభు. ఏమి లేని వాడిని నన్ను వీళ్ళని ఎలా పోషించాలా ప్రభు అని నేను అడిగినప్పుడు ఆ సమయంలో ఏది కావాలో అది సమయాన్ని బట్టి దేవుడు ఆ గ్రహాన్ని అనుగ్రహించాడు. కాబట్టి ఒక్క మనిషితో ఆ రోజు నేను ఆ చూసిన మనిషిని తీసుకొచ్చి నేను స్థాపించి ఆ వృద్ధాశ్రమాన్ని నడిపిస్తూ నెలకొల్పుతూ దేవుని పేరట ప్రతి నిత్యం ప్రార్థనతో ప్రభు ఈ కార్యక్రమాన్ని మీదనైనా మీరు నడిపించబడుతున్న ప్రభు నే వల్ల ఏం కాదు ప్రభు అని చెప్పి దేవుని యొక్క ఆదేశంతో కలిగించినప్పుడు ఆయన సామర్థ్యం ద్వారా ప్రతి అవసరతాన్ని నెలకొల్పాడు. అంటే ఇప్పుడు ఒక్కరితో స్టార్ట్ అయింది, ఈరోజు 25 మంది దాకా వచ్చింది. ఎలాంటిది ఎవరన్నా తీసుకొచ్చి ఇక్కడ చేరుస్తారా, లేదు మీరే పోయి ఎక్కడ పడి ఉంటే అక్కడ నుంచి మీరు తీసుకొని వస్తారా? నేను చూసిన సమయంలో ఆ సమయంలో చూసిన ప్రతి ఎవరైనా సరే అడుక్కున్న వాళ్ళని చూసిన నాకు ఇదే. కాబట్టి వాళ్ళని తీసుకొచ్చి నేను పెడేస్తా. కాబట్టి ఎవరినైతే నా కంట్లో పడ్డారో వాళ్ళని ఎందుకు ఈ స్థితిలో ఉన్నారు, కాబట్టి మీకు అన్ని విధాలుగా మంచి చెడులుగా అన్ని చూడడానికి నేను ఉంటారన్నప్పుడు వాళ్ళని తీసుకొచ్చి నేను ఇక్కడ చేస్తాను. కానీ కొంతమంది తెలిసి ఆ విధంగా చేరారు. అంటే ఇప్పుడు ఇక్కడ చూస్తే మీకు ఇక్కడ ఫెసిలిటీస్ ఏం లేవు. వాన వచ్చినా, ఎక్కువ వాన గాలి వచ్చినా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఇక్కడ మాకు కనపడుతున్నాయి. అప్పుడు వాన వచ్చినప్పుడు అటువంటి పరిస్థితుల్లో మీరు ఇక్కడ ఏం చేస్తారు? అన్ని వాన వచ్చినా కూడా ఇదే పరిస్థితిలో ఒగ్గుకోవడం తప్ప వేరే స్థావరం మాకు లేదు. కాబట్టి ఉన్న పాకలైన మేము ఉండడానికి దేవుడు మాకు ఇచ్చాడంటే చాలా సంతోషం. ఉన్న దాంట్లో తృప్తి, ఈ ఇంట్లో ఎంతో తృప్తికరంగా మాకు చాలా సంతోషంగా వాన వచ్చినా దాన్ని వేసుకుని ఏదో ఒక విధంగా దేవుడు మాకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఆ జ్ఞానంతో మేము ఉన్నాం. కానీ ఎవరో దానికి నెలకొల్పుతారు, ఎవరో సహాయం అందిస్తారన్న ఆలోచన ఇంతవరకు కూడా లేదు. మీ గ్రామ పెద్దలు కానీ లేకపోతే ఇక్కడ ఈ గ్రామంలో ఉన్న మిగతా వాళ్ళు మీకు ఎవరైనా సహకారం అందిస్తున్నారు? అయితే ఎంత ఫస్ట్లో పెట్టినప్పుడు మనల్ని దూషించారు కానీ తిట్టారు. కానీ ఇప్పుడు ఒకరు వాళ్ళు సహాయం చేయలేకపోయినా కొంచెం ప్రోత్సహిస్తున్నారు. సహాయం చేయలేకపోయినా ఒక పని అనేది నెలకొల్పడం చాలా అరుదు. ఈ పనికి చేసినదని కూడా చాలా మంచి పని. కాబట్టి మన వంతు చేయాల్సిన సహాయం మనం కూడా చేయాలని వాళ్ళు కూడా కొంచెం ఆ మాటతో సహాయం అందిస్తున్నారు. ఈ ప్రోగ్రాం చాలా మంది చూస్తుంటారు. ఇప్పుడు నెల్లూరు జిల్లాలో ఇంచుమించు చాలా మంది, అంటే నాకు తెలిసి హృదయం ఉన్న ప్రతి క్రైస్తవుడు ఈ ప్రోగ్రాం చూస్తూ ఉంటాడు. ఇటువంటి చూస్తూ ఉన్న వాళ్ళకి ఇక్కడ మీకు ఏదన్నా చేయాలి అనిపించినప్పుడు మీకు ఇక్కడ అవసరాలు ఏమున్నాయి, మెయిన్ అవసరాలు ఏమున్నాయి? ప్రతిదీ అవసరమే. అన్నింటిలో అవసరాలు కొడుకు ఉండడానికి ప్రతిదీ అవసరమై ఉంది. ఆ అవసరాలని ఎరిగినవాడి దేవుడే. కాబట్టి ఆ హృదయ ఆనందులు ఎవరైతే ప్రేరేపణ కలిగి చేస్తాడో అది దేవుని సామర్థ్యమే కానీ మనుషుల సామర్థ్యం కాదు. అది ఆ చూసిన వ్యక్తుల విధానంగా కూడా వాళ్ళు చూసి దానికి ఏ సహాయం చేయాలో వాళ్ళ హృదయంలో కలిగినట్టు వాళ్ళు సహాయం చేయాల్సిందిగా కూడా ఈ యొక్క ఛానల్ ద్వారా నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు మీరు ఎనీ టైం ఇక్కడ అవైలబుల్గా ఉంటారు? ఎనీ టైం వీళ్ళకి ఏం కావాలనేది ప్రతి అవసరం వాళ్ళ సమయాన్ని బట్టి భోంచేశారా, తిన్నారా, బాగున్నారా అది అడగడానికే. ముఖ్యంగా ఈరోజు ఒక తల్లిదండ్రులను ప్రేమించడానికి చాలా అరుదుగా ఉంది. అది ఎలాంటిదంటే ఒక బిడ్డ అమ్మను పోయి అమ్మ భోంచేశారా అని అడగడం వాళ్ళల్లో తీరుకు లేకుండా వాళ్ళ యొక్క ఉద్యోగాలు అయిపోయినాయి. కాబట్టి నేను నా పనిని చూసుకుంటూ వీళ్ళమ్మ భోంచేశారా, అయ్యా తిన్నారా, మీ ఆరోగ్యం ఎలా ఉంది, బాగుందా లేదా అని పరిశీలించి దేవుడు నన్ను వాడుకుంటున్నాడని చాలా సంతోషంగా ఉంది. అయితే దేవుని యొక్క సంతోషం వీళ్ళలో ఉన్న ప్రేమ నాకు ఎంతో ఆనందంగా ఉంది. వాళ్ళు చూపించే ప్రేమ, నేను చూపించే వాళ్ళ ప్రేమ ఎంతో సంతోషంగా ఉందంట. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. నీ పేరు? ఎలిషా. నీ పేరు తల్లి? ఎస్తేరా. ఏం పాడుతున్నావు ఇప్పుడు? ఏం పాట? జీవితకాలం. ఓకే, పాట పాడు. రెడీ? పాడు. జీవితకాలమంతా కీర్తించేదను, గించుచు అనుదినం స్తుతించేదను. జీవితకాలమంతా స్తుతించేదను, ఒసగించుచు అనుదినం కీర్తించేదను.
ఓసన్నా జయమనదే ఎల్లప్పుడు ఓసన్నా జయమనదే జయమనదే మనదే ఎల్లప్పుడు జయమనదే మనదే జీవిత కాలమంతా కీర్తించేదను సగించుచు అనుదినం కీర్తించేదను ఎరికో అయినా ఎర్ర సంద్రమైన మరణమైన చెడు మారైనా ఎరికో అయినా ఎర్ర సంద్రమైన మరణమైన చెడు మారై విశ్వాసముతో సాగి ముందుకెళ్ళేదా స్తుతి పాడుచు విజయము ప్రకటించేదా విశ్వాసముతో సాగి ముందుకెళ్ళేదా స్తుతి పాడుచు విజయము ప్రకటించేదా స్తుతి పాడుచు విజయము ప్రకటించేదన్ జయమనదే మనదే ఎల్లప్పుడు జయమనదే మనదే. నీ పేరమ్మా? కృప. కృప. ఏం చదువుతున్నావు? 8th క్లాస్. 8th క్లాస్ చదువుతున్నావు. ఏం పాడుతున్నావు ఇప్పుడు? మహనీయుడు యేసయ్య. ఓకే పాడు. మహనీయుడు యేసయ్య నీకే వందనాలు మహాగణుడు యేసయ్య నీకే వందనాలు మహనీయుడు యేసయ్య నీకే వందనాలు మహాగణుడు యేసయ్య నీకే వందనాలు నీకు సాటి ఎవరు ఇల్లున లేరు నీకు సాటి ఎవరు ఇల్లున లేరు ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా మహనీయుడ యేసయ్య నీకే వందనాలు మహాగణుడ యేసయ్య నీకే వందనాలు తల్లిగా నన్ను ప్రేమించి చేరదీసినావు తండ్రిగా నన్ను ప్రేమించి దీవించినావు తల్లిగా నన్ను ప్రేమించి చేరదీసినావు తండ్రిగా నన్ను ప్రేమించి దీవించినావు నన్నెన్నడు నీవు ఎడబాయను యేసయ్యా నన్ను ఎన్నడు నీవు ఎడబాయను యేసయ్యా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా. నీ పేరు? గోవిందమ్మ. మీరు పుట్టినప్పటి నుంచి కూడా యేసుప్రభుని తెలుసా? నాకు అస్సలు తెలియదు నాయన. యేసుప్రభు గురించి మీకు ఎలా తెలుసు? ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఇంట్లో అడుగు పెట్టిన తర్వాత ఆశ్రమంలో అక్కడ బాడిగింట్లో ఉన్నారు ఇక్కడ అక్కడికి తీసుకొచ్చారు అక్కడికి వచ్చిన తర్వాత చూస్తే యేసుది సాయంకాలం నా సూర్యచంద్రుని అడిగాను నాయన నేను తెలుగుని నేను ఇక్కడ ఉండమంటున్నారు నేనేం చేయాలా అంటే నీ ఇష్టం అమ్మా నువ్వు ఈ దేవుడు నన్ను నమ్ముకో ఆ దేవుడు నన్ను నమ్ముకో ఉండు నీకు అన్నం మేము పెడతాం ఏడాళ్ళకి అన్నారు. నేను నిలబడ్డాను. అంటే మీకు యేసయ్య గురించి ఇక్కడ వచ్చిన తర్వాత ఏమైనా చెప్పారా? వాళ్ళు ఇది చెయ్యి అది చేయని నాకు చెప్పాల. మీరే యేసుప్రభుని నమ్ముకున్నారు అంతే. ఇక నలుగురిని ఒక దారి పోయేటప్పుడు నేను ఆ దారి రావాలి కదా. అంటే నలుగురు పోతున్నారా? ఆయన నిజమైన రక్షకుడు. ఆయన నిజమైన రక్షకుడు అన్న. కొంతకాలానికి నన్ను మార్చేశాడు కానీ 1.5 సంవత్సరం నుంచి నేను ఎండాను. నాకు ఇక ఏ ఆలోచన లేదు ఏ దేవుడు లేడు. యేసయ్య ఇప్పుడు మిమ్మల్ని పోషిస్తున్నాడని మీరు నమ్ముతారు. మీకు ఇక్కడ అన్నం గానీ పొద్దున్న టీ తెచ్చిపోస్తారు. మధ్యాహ్నం 8 గంటలకు నాష్టా 9 గంటలకు అన్నం అంటే అన్నం పెడతారు లేదా నాష్టా ఉంటే నాష్టా పంపిస్తారు. వచ్చే వీళ్ళుంటే వస్తుంది ఎత్తుకొని వస్తుంది అమ్మాయి ఎత్తుకొచ్చి పెడుతుంది లేదంటే బాబు తెస్తాడు. వాళ్ళు ఎవరు రాకపోతే మనిషి చేత తెచ్చి పంపిస్తే మేము పెట్టుకొని తలారం తింటాము మాకేం ఇబ్బంది లేదు. మధ్యాహ్నం 1 గంటకు అన్నం పెడతారు 5 గంటలకు సాయంత్రం టీ పోస్తారు రాత్రి 8 గంటలకు భోజనం పెడతారు. మంచాలు ఇచ్చిండారు పడుకోమని. హాస్పిటల్కి తీసుకెళ్తారమ్మా? అయ్యా అంత దూరం ఆయన బిడ్డ దగ్గర లేదు. మన దగ్గర 10 రూపాయలు ఉంటే పోతాం లేదా చిన్న చిన్న మాత్రలు తెచ్చి ఇస్తాడు.
మాత్రలు తెచ్చిచ్చడం అని చేస్తాడు. మనిషి పడిపోతే లేవదీస్తాడు, కడగతాడు, రుద్దతాడు, పోస్తాడు, అన్ని చేస్తాడు. అంటే మీకు ఇక్కడ మీ సొంత బిడ్డల కంటే ఎక్కువ బాగా నా బిడ్డల్ని మరిపించాడు ఆయన నాకు అది సారు. నీ బిడ్డలు మరిపించాడు. అవును అమ్మా. అంటే నీ బిడ్డలు లేని లోటు ఇక్కడ నీకు నాకు పూర్తిగా తీరిపోయింది. సహాయం చేయాలనుకుంటే ఖచ్చితంగా చేయొచ్చా చేయకూడదు? చెయ్యండి నాయన, చెయ్యండి. మా అందరం వ్యాపారం నాడు పెట్టేసి ఉన్నాము మేము బేసమట్టం ఎత్తుకొని. మాకు శక్తి లేదు. ఇదంతా వర్షం వస్తే బురద అయ్యాడి నుంచి ఆడికి జారుతుంది, కానీ మాకు లేదు శక్తి. కానీ అట్టే చదువుకొని వస్తున్నాం. ఎవరైనా సహాయం చేయాలంటే మీ ఆశ్రమానికి చేయొచ్చు. చెయ్యండి నాయన, 10 సంవత్సరాల పాటు మేము మమ్మల్ని నంచుకుంటాం, మేము తలుచుకుంటాం. నాలాగా ఎంతో మంది ముసలివాళ్ళమే ఇదిగో ఉన్నాం వదలండి పెడుతున్నాడు. ఇదిగో ఆయన నన్న వచ్చాడు ఒక 10 రోజుల నాడు, నడవలేకనే వచ్చాడు ఆయన. ఇప్పుడు నేను పని చేస్తాను మళ్ళీ అంటున్నాడు. మీ పేరమ్మా? మా పేరు పాలమ్మ. నువ్వు ఎంతకాలం నుంచి ఉన్నావు ఇక్కడ? నేను 4-5 సంవత్సరాల నుండి ఉన్నావు. ఇక్కడ బాగలేకపోయినా దానికి హాస్పిటల్ దానికి తీసుకెళ్తుంటాడా? తీసుకెళ్తాడు. ఇక్కడ ఉన్నాము 4-5 సంవత్సరాల నుంచి ఉన్నావా? నీ పేరమ్మా? నా పేరు చారమ్మ. ఓకే అమ్మా. ఇక్కడ ఎలా ఉంటాయి మీకు భోజనాలు కానీ? భోజనాలు మాకు ఎక్కడ అన్ని సౌకర్యం, ఇంటికాడ కాడికి ఇక్కడ మాకు అంత సౌకర్యమే. అవునా? ఇక్కడ అమ్మా నువ్వు 4-5 సంవత్సరాల నుంచి అంటున్నావు కదా, ఇక్కడ మీ తోటి వాళ్ళు ఎవరన్నా చనిపోవడం కానీ జరిగిందా? జరిగింది. అప్పుడు వాళ్ళకి చేయాల్సిన కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ అన్ని చేసినట్టు అయ్యగారు చేశాడు. అన్ని చేస్తారా? అన్ని చేస్తారు, అన్ని దగ్గర నుండి జరిపిస్తారు, అన్ని కార్యక్రమాలు జరిపిస్తారు. ఓకే. మీకు అనారోగ్యం అంటే ఏమైనా ఒళ్ళు బాగలేనప్పుడు చూపిస్తాడు? ఒళ్ళు బాగలేనప్పుడు మాతళ్ళు అలాంటివి తీసుకొచ్చి మాకు ఇస్తాడు. మమ్మల్ని బాగా చూసుకుంటాడు. అంటే బిడ్డలాగా చూసుకుంటాడా? చూసుకుంటున్నారు. అంటే మీ సొంత బిడ్డల కంటే బాగా చూసుకుంటున్నారు? మా సొంత బిడ్డల కాడికి నా బిడ్డే నా బిడ్డ, నా నాయన. ఓకే అమ్మా, ఓకే అమ్మా, థ్యాంక్ యూ. పాతుడా నావేసయా నారాధనకో నీవే గొడనయ్యా నా సోతి రాధనకో నీవే గొడనయ్యా నా సోతి పాతుడా నావేసయా నీకపయే నాలయనా నీ కృపయే నాశయారమా నీ కృపయే నాలయమా నీ కృపయే నా ఆశయారమా నీ కృపయే నా ఆయన వేదన్యమా నీ కృపయే నా ధన్యమో నా సోతి పాతుడా. మీరు గ్రామస్తులా? ఈ ఊర్లో ఉంటారా? ఈ ఊళ్ళో ఉండవు కాదు, మాది ఆ ఊరు మాచరపాలెం సార్. అవునమ్మా. మాది మాచరపాలెం అయితే సార్ గారు వచ్చి మమ్మల్ని పిలిచాడు, ముందరగోడ వచ్చి మమ్మల్ని పిలిచాడు. వచ్చి పోతనే ఉంటాం. ఆయన బాగా చూస్తాడు మమ్మల్ని గడే ప్రేమిస్తాడు. అందరూ ప్రేమిస్తారు సార్. అవునా? అంటే మిమ్మల్ని ఇక్కడ బాగా చూస్తారు. ఇక్కడ ఆశ్రమం నందు పాస్టర్ గారు సలోమి గారిని ఇప్పుడు మనం కలుసుకుంటున్నాము. ఆమె ఇక్కడ తన భర్తకి చేదోడు వాదాడుగా, అలాగే ఇక్కడ ఆశ్రమంలో వాళ్ళందరికీ తల్లిగా తను ఇక్కడ ఉంటుంది. ఆమెను ఇక్కడ పరిచయ విషయాలు కొన్ని అడిగి తెలుసుకుంటాం. మా వందనాలమ్మా. అమ్మా, మీరు ఎలా మీ భర్తకి సహాయం చేస్తూ ఇక్కడ వారందరికీ చేదోడు వాదాడుగా ఉంటున్నారు? మా వారికి ఇట్లా దేవుడు సేవ చేయాలి అనిపించింది. ముసలాళ్ళు నలుగురిని సాకాలి అని చెప్పి ఫస్ట్ నాకు చెప్తే నేను కూడా తిట్టాను. నాకు ఒకరికి 3 పిల్లలు, మా ఇంట్లో జరగడమే కష్టంగా ఉంది, నువ్వు ఇంకా ముసలాళ్ళని అంటే ఏడ తెచ్చి పెడతావు. మా గ్రామస్తులు కూడా అందరూ హేళన చేశారు, ఎగతాళి చేశారు. అయినా సరే దేవుడు అతనికి ప్రేరేపించాడు. సరే నేను కూడా సాయం చేద్దామని చెప్పి అప్పుడు మా సామాన్లు కూడా ఏం లేవు, మా వంట సామాన్లతోనే వాళ్ళని కూడా మా ఇంట్లో ఒక మనిషిలాగా వంట చేసి అందరం కలిసి ఉండేవాళ్ళమే. అట్లా బాడిగిల్లు తీసుకుని ముసలాళ్ళకి పెట్టి సాయం చేస్తుంటే ఆయన చేసే ప్రతి ఒక్క పనిలో నేను కూడా వంట చేయడము సాయం. సొంత బిడ్డలను సాకడమే కష్టంగా ఉన్న పరిస్థితుల్లో మీరు ఈ విధంగా ఒక ఇంచుమించు 22 మంది బిడ్డలని, అంటే వయసు అయిపోయిన బిడ్డలని, వయసులో ఉన్న బిడ్డలను సాకారంటే వాళ్ళు ఏదో కష్టపడతారు, సంపాదిస్తారు, మీకేదో మళ్ళీ ఆదరవుగా ఉంటారు అనుకోవాలి. వాళ్ళు ఏమీ పని చేయలేని స్థితిలో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి మీరు సాకడం అంటే నిజంగా అది మీరు ఎలా అంగీకరించారు?
వాళ్ళని చూడడం మాకు తల్లిదండ్రులను చూసినట్టుగానే ఉంది. మా తల్లిదండ్రులను మేము చూసుకోలేకపోతున్నాం, వాళ్ళల్లో మేము వాళ్ళని చూసుకుంటున్నాం. వాళ్ళల్లో ఉంటాం, మాకు ఆనందంగా ఉంది. వాళ్ళ బాధలు మాకు చెప్తారు, మా బాధలు వాళ్ళకి చెప్పుకుంటా కలిసిపోయి ఇంట్లో వాళ్ళలాగా అందరం కలిసి ఉంటాం. మీకేం అవసరాలు ఉన్నాయమ్మా ఇక్కడ ఈ సంఘానికి? ఏం అవసరాలు ఉన్నాయి అనిపిస్తుంది? మాకు చాలా సమస్యలు ఉన్నాయి. ఆర్థిక సమస్య వల్ల ఏం కూడా సరిగ్గా లేవు. నీళ్లు లేవు, వాళ్ళకి పంపు కొట్టుకోలేకుండా ఉన్నారు, మోటార్ లేదు. ఇల్లు చూస్తే 2 వరుస్తూ ఉంటాయి. ఇంకా ఎవరన్నా కొంచెం డబ్బు సాయం లేక కొంచెం ఇట్లా ఉంది. ఇంకా కొన్ని ఎవరన్నా దాతలు సాయం చేస్తే దీన్ని ఇంకా డెవలప్. బోర్ వేస్తే బాగుండు. మోటార్ లేదు, చాలా దూరంగా ఉంది, వీళ్ళు వెళ్ళి కొట్టుకోవాలంటే కష్టంగా ఉంది. మోటార్ కావాలి. తర్వాత ఇక్కడ మంచి వసతి అంటే వాన పడితే ఉరుస్తుంటుంది, అంతా బురద ఇటువంటి ఉన్నాయి అందరు చెప్పారు. అంటే ఇవన్నీ కావాల్సి వస్తాయి. ఇక్కడ సహాయం చేయదలుచుకుంటే మీకు అవన్నీ ముందు నీటి అవసరాలు చాలా ఉన్నాయంటారు. అవసరాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. అమ్మ, ఏసఐ గురించి ఏమన్నా మీరు చెప్పగలరా? అంటే ఏసఐ అంటే ఏదో ఇట్లా అందరు చాలా మంది ఫారెన్ దేవుడు అట్లా అంటారు కదా, దానికి మీరు ఏమన్నా చెప్పగలరా? నేను ఫస్ట్ పెళ్లి కాకముందు మేము అన్యులమే పూజలు చేసేవాళ్ళమే. పెళ్ళైన తర్వాత వీళ్ళు క్రిస్టియన్స్ కదా, వీళ్ళ ద్వారా నేను కూడా మారాను. కానీ అప్పటికి నా భర్త కూడా ఏమంతగా పేరుకి క్రిస్టియన్సే కానీ చర్చికి వెళ్ళేవాడు కాదు. అన్ని దూర ఆలోచనలు, అదే అలవాట్లు, చెడ్డ అలవాట్లు అన్నీ ఉండేవి. కానీ చిన్నపిల్లలు అప్పుడు చాలా సమస్యలు, ఇబ్బందుల్లో ఉన్నాము. ఆ సమయంలో తాగుమతైన భర్తని దేవుడు మార్చాడు. మార్చిన కాడ నుంచి మా కుటుంబం బాగుంది. అంతకుముందు ఎప్పుడు గొడవలుగా విడిపోతా ఉండేవాడు. అంటే యేసయ్యని నమ్మిన తర్వాత మీ కుటుంబం సంతోషంగా ఉందని ఖచ్చితంగా చెప్తారు. యేసయ్యని నమ్మిన తర్వాత నా కుటుంబం బాగుంది. నా బిడ్డలు ఎన్నోసార్లు అనారోగ్యంతో ఉండి చనిపోవాల్సిన బిడ్డలను దేవుడు బతికిచ్చాడు. అప్పటి నుంచి దేవుడి మీద మాకు నమ్మకం ఉంది. 7 సంవత్సరాలు అవుతుంది మేము ఇద్దరం బాప్తీసం తీసుకుని. అప్పటి నుంచి దేవుడి సేవ చేస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. అన్న, మీ పేరు? స్టీవెన్స్. మీరు ఎంతకాలం చూస్తున్నారు ఇక్కడికి? చాలా ఒక 5-6 సంవత్సరాల నుంచి వస్తున్నారు. ఇక్కడ వీళ్ళు అంతా చెప్తున్నారు కదా, మందులు ఇప్పిస్తాము, తర్వాత మంచి భోజనం పెడతాము అని కరెక్టేనండి? కరెక్ట్ గా చేస్తున్నారు. అందు మీరు ఖచ్చితంగా చెప్పగలరు? ఖచ్చితంగా చెప్తాను. ఓకే, ఇప్పుడు మీరేం చేస్తారు? పాట పాడతారా? ఏం పాట పాడతారండి? సర్వాధికారివి, సర్వాగ్యుడవు, సంపూర్ణ సాక్షరూపిణి నీవు, సర్వాధికారివి, సర్వాగ్యుడవు, సంపూర్ణ సాక్షరూపిణి నీవు, దివిలోనున్న ఆనందములో ధరణిలో నేను అనుభవింప, మహిమాత్మతో నన్ను నింపితివా, మహిమాత్మతో నన్ను నింపితివా, అతి సుందరుడా నా స్తుతి సదయుడా, కోటి సూర్యకాంతులైన నీతో సంబంధం, అతి సుందరుడా నా స్తుతి సదయుడా, కోటి సూర్యకాంతులైన నీతో సంబంధం, ఎలలేని నీ ఘన కార్యములు తలచి స్తుతించద నిన్నే మహిమ పరచను, ఎలలేని నీ ఘన కార్యములు తలచి స్తుతించద నిన్నే మహిమ పరచను, సర్వాధికారివి, సర్వాగ్యుడవు, సంపూర్ణ సాక్షరూపిణి నీవు, దివిలోనున్న ఆనందములో ధరణిలో నేను అనుభవింప, మహిమాత్మతో నన్ను నింపితివా, మహిమాత్మతో నన్ను నింపితివా. మనం నెల్లూరు జిల్లాకి 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న తోటపల్లిగూడూరు మండలం ఇటుకపాలెం గ్రామంలో గల ఈ కృపా వృద్ధాశ్రమం నందు ఎంతో దయనీయ స్థితిలో ఈ యొక్క పరిచయం చేస్తున్నారు. ఒకసారి మనం ఇలా ఈ యొక్క హౌస్ గాని చూసామంటే, ఇక్కడ కనీసం మనం ఒక ఇద్దరం కూడా నివసించలేని స్థితిలో ఉన్నాం. కానీ ఇటువంటి హౌస్లో 22 మందితో ఎంతో దయనీయ స్థితిలో వాళ్ళు ఇక్కడ పరిచయం చేస్తున్నారు. మనం యేసుతో కాసేపు కార్యక్రమం ద్వారా వీరిని కలిసినప్పుడు మా హృదయాలు ఎంతో
స్పందించాయి. ఇక్కడ ఖచ్చితంగా దేవుడు కేవలం దేవుని మీద ఆధారపడి 22 మందిని ఒక సేవకుడు పోషిస్తూ సంఘం నడుపుతూ పరిచర్య చేస్తున్నాడంటే ఎంతో భారమైన పరిచర్య అండి. ఈ పరిచర్య కొరకు మీలో ప్రతి ఒక్కరు కూడా చేయి చాపి సహాయం చేయాలని, అలాగే ఈ పరిచర్య కొరకు మీలో ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయాలని మేము యేసు పేరిట అడుగుతున్నామండి. అలాగే ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ మీ స్నేహితులకు, మీ బంధువులకు వీళ్ళు చేస్తున్న పరిచర్య గురించి చెప్పండి. వీళ్ళకి మీరు ఏదన్నా సహాయం అందించలితే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. మా ఫోన్ నెంబర్స్ ఎప్పుడు మీకు అందుబాటులో ఉన్నాయి. ఈ కింద కనబడుతున్న ప్రతి ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేసి వీరికి సహాయం చేయదలుచుకుంటే మీరు నేరుగా వచ్చి చేయొచ్చు, లేదు సువార్త స్రవంతి ఛానల్ ద్వారా వచ్చి చేయొచ్చు. ఎందుకంటే దేవుడు మీకు ఎంతో గొప్ప మేలు చేసి ఉన్నాడు. ఆ మేలులో మీరు కొంత భాగం వీరి కోసం కేటాయిస్తే బాగుంటుందని సువార్త స్రవంతి ఛానల్ ద్వారా మిమ్మల్ని పదే పదే ప్రభుపేట వేడుకొంచున్నాము. యేసులో కాసేపు అనే కార్యక్రమం ద్వారా ఈరోజు మీరు నెల్లూరు జిల్లాకు 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న తోటపల్లి గూడూరు మండలం ఇసుకపాళెం అనే గ్రామంలో కృపా వృద్ధాశ్రమం నందు మనం ఉన్నాం. ఇప్పుడు ఈ ఆశ్రమాన్ని మీరు చూస్తున్నారు. ఈ ఆశ్రమంలో అనేక మంది వృద్ధులు, అనేక మంది పెద్దలు ఉన్నారు. కేవలం మనం ఇద్దరం కూడా నివసించలేని యొక్క వాతావరణ పరిస్థితుల్లో 25 మంది పైన నివసిస్తూ ఉన్నారు. సేవకురు ఇక్కడ చూస్తే కోటీశ్వరుడేం కాదండి, మామూలు కేవలం తన పని తను చేసుకుంటూ దేవుని సేవ కొరకు, దేవుని పని కొరకు తను సిద్ధపరచుకొని ఇక్కడ ఈ కార్యక్రమం చేస్తున్నారు. ఇక్కడ చాలా అవసరతలు ఉన్నాయి. బోర్ లేదు, ఇక్కడ సరైన వసతులు లేవు, సరైన అసలు కనీసం ఉండడానికి నీడ కూడా లేదు. వాన వస్తే మొత్తం లోపల ఉరుస్తుందని వాళ్ళు మాకు చెప్తున్నారు. ఎందుకంటే యేసుతో కాసేపు ప్రోగ్రాంలో మేము ఆనందంతో పాటు ఇటువంటి కార్యక్రమాలు కూడా చేయాలని అనుకుంటున్నాం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీరు నెల్లూరు జిల్లాలో ప్రతి ఒక్కరు కూడా దేవుని ప్రేమను చూపించాలని, వీరి కొరకు, వీరు చేస్తున్న పరిచర్య కొరకు మీలో ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయాలని, అలాగే మీ వంతు సహాయం చేయాలని ప్రభుపేట మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం. మీలో ఎవరైనా సహాయం చేయదలిస్తే డైరెక్ట్గా చేయొచ్చు, లేదా ఈ కింది నెంబర్లకు కాల్ చేస్తే సువార్త స్రవంతి ఛానల్ ద్వారా వీరికి మీ సహాయాన్ని అందించవచ్చు. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.